అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదురా, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గుంతన్నా లేవకపోతే, ఒక్క గుంతన్న అది అబద్ధమని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. లోకమందు విగ్రహము వట్టిది, అందులో ఏమీ లేదు. అందులో ఏమీ లేకపోతే దాని ముందు పెట్టిన దాంట్లో కూడా ఏమీ లేదు. ప్రార్థన చేసుకుని తింటే అన్నీ పవిత్రమే. తినదగినవి ప్రార్థన చేసుకుని తింటే అది పవిత్రమైందే. 4 నిమిషాలు తెలుస్తున్న పాయింట్ రా. అందులో ఇంక్లూడ్ అయిన సబ్జెక్టే విగ్రహాలకు అర్పించినవి. తినొచ్చా తినకూడదా? తినొచ్చను నువ్వు, తినకూడదని నేను. ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలని చెప్తున్నా. సోది బాధ. ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినకూడదు, ఎలాగో తినకూడదు, ఎవరు తినకూడదు, అది నా బాధ. ఇది బైబిల్ బాధ. రా. విగ్రహాల వెనకాల ఏమన్నా అంటే, ఈ విగ్రహాలను ఏమన్నా అంటే ఇటు అన్యుల్ని ఉసుగొలిపి వాళ్ళు నన్ను ఇరికించి నా మీద తప్పుడు కేసులు పెట్టేదాన్ని బుద్ధే. నేను అడుగుతున్నాను, సువార్త కొరకు చచ్చిపోవడానికి రెడీ. నేను చచ్చిపోవడానికి నీళ్ళు అనుకుంటున్నా? ఏదన్నా అయిపోతాను సువార్త కొరకు. బైబిల్ చెప్పమని చెప్తాను, నేను బైబిల్ మాట్లాడమని మాట్లాడుతాను.